అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. 2014-19 మధ్య కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక పనికి మాలిన ఆయుధం ఒకటి దొరికింది. అదే కాల్ మనీ సెక్స్ రాకెట్. అసలుకి ఇది ఎప్పుడు జరిగింది అంటే 2011-14 మధ్య కాలంలో జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదైతే జరిగింది. కొన్ని పల్లెటూర్లలో మహిళలకి డబ్బు ఇవ్వడం, వాటిని అధిక వడ్డీలకి వసూలు చేసుకోవటం, వాళ్ళు ఒకవేళ ఇవ్వలేకపోతే వాళ్ళని ఫోన్ చేయటం, బెదిరించటం, మీ ఫోటోలు పెడతాము, మీ కుటుంబ సభ్యులకు చెప్తాము, లేదా మాకు లొంగిపోవాలి, ఇలాంటి వేధింపులు అయితే జరిగినాయి. కొంతమంది అయితే ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా రియాక్ట్ అయ్యి ఎవరు డబ్బులు కట్టబాకండి, ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని వేధిస్తే నేరుగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అన్నారు. చాలామంది తగ్గిపోయారు, ఏదింపులు తగ్గినాయి, ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు, తీసుకునే వాళ్ళు కూడా తగ్గారు. అయితే వీళ్ళు దాన్ని మళ్ళీ తవ్వారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే టార్గెట్ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేశారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే కాల్మనీ జరుగుతుంది, వీళ్ళే మహిళల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు అనే ఇష్యూని బయటికి తెచ్చారు. కొన్ని ఫిర్యాదులు వస్తే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఇలాంటి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకోండి అన్నారు. కొన్ని కేసులు కూడా నమోదైనవి. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా కథలు చెప్పద్ది. అది పక్కన పెడితే ఆర్కే రోజా గారు ఎక్కడ మాట్లాడినా నోరు తెరిస్తే కాల్మనీ సెక్స్ రాకెట్. 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ అనేది ఎట్టి వెళ్ళిపోయిందో ఆవిడే వదిలేసింది. అసెంబ్లీలో కూడా ఈమె దౌర్జన్యం చేసింది. అందుకే ఈవిడ సస్పెండ్ కూడా అయింది అసెంబ్లీ నుంచి. చాలా రకాలుగా ప్రలోభ పెట్టారు, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు, ప్రభుత్వ ప్రతిష్టని బజార్కు లాగారు. ఈ విషయంలో కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు, చాలామంది అనుకున్నారు ఆ రోజు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పీకింది ఏం లేదు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈరోజు కొత్త వర్షన్లో వస్తున్నారు వైసీపీ వాళ్ళు. కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు సేకరించడం, వాటిని మార్ఫింగ్ చేయటం. నిన్న ఒక పోస్ట్ చూశాను, ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలకు సంబంధించి ఆవిడ కారు పక్కన నిలబడి ఉంటే ఇది బిఆర్ నాయుడు కొనిచ్చేయడానికి ఆమె 20 లక్షలు డబ్బులు అడిగింది. 20 లక్షలు కాదు, 5 కోట్లు డబ్బులు అడిగింది. అది ఇవ్వకపోతే నీ పాత వీడియోలు బయట పెడతానని చెప్పి ఆవిడ బెదిరింపులకు గురి చేస్తుంది. అంటే స్టోరీ మొత్తం వీళ్ళే అల్లేస్తారు. ఎక్కడెక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవడు కంపులో ఎవడు దూరేడు, ఇవే వీళ్ళ పని. ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలు వీళ్ళే అంటగడతారు, క్రియేట్ చేస్తారు. మొత్తం మీద నేను ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీళ్ళు మారరు, వీళ్ళు బతుకు ఇంతే. మరి వీళ్ళ కొంపలో ఆడవాళ్ళు ఏ విధంగా వీళ్ళకి తిండి పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. ఎప్పుడు పక్క కొంపలో ఏం జరుగుతుందని చూసేవాడు ఇంట్లో ఏం జరుగుతుందనేది ఏ విధంగా పట్టించుకుంటాడు వీడు. కాబట్టి నేను ప్రభుత్వానికి పెద్దలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీళ్ళ గురించి మాట్లాడాలి అంటే ఒక సామెత చెప్తారు కదా, మనిషికి ఒక మాట గుడ్డుకు ఒక దెబ్బ అని. వీళ్ళకు కూడా వీళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిందే కరెక్టు, ఆ విధంగానే మాట్లాడాలి. లేకపోతే వీళ్ళ నోరు ఆగదు. ఎప్పుడు కూడా మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తేనే భయపడతాడు. ఆస్తులు పోతేనో కేసులు పెడితేనో వాడేం భయపడ్డు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎవరైతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళందరి మీద కేసులు నమోదైనా వాళ్ళేం భయపడరు. మహా అయితే 41A నోటీస్ ఇస్తారు, పోలీస్ స్టేషన్కి పోతారు, ఏదో సమాచారం చూసి మేము తొందరపడి పోస్ట్ చేసామని చెప్తారు. ఒకవేళ కోర్టుకు తీసుకపోయినా అదేం నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏం కాదు, బెయిల్ వచ్చేస్తుంది. ఆ మ్యాజిస్ట్రేట్ కూడా 2 బూతులు తిట్టి పోరా బయటకని అంటారు, బయటకు వచ్చేస్తారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. కాకపోతే కొంతమంది వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయడానికి వీళ్ళు పనిగట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అదే రకంగా టార్గెట్ చేయాలి. నేను ఈ మాట చెప్తున్నానని చెప్పి నన్ను ఎవరు తప్పుపట్టద్దు. కిరణ్ కుమార్ లాంటి వాళ్ళే కరెక్ట్. వీళ్ళకి ఏంటంటే నీతి, జాతి, సిగ్గు, శరం ఏం ఉండవు. కాబట్టి డైరెక్ట్గా వ్యక్తిగతంగా దాడి చేస్తే కానీ వీళ్ళు కొంచెం తగ్గరు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఏంటనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను.